ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం, ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా. ఇలాంటి న్యూస్ 30 సెకండ్స్ ఇప్పుడు చూద్దాం. తిరుపతిలో నకిలీ ఐపీఎస్ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేసినట్లు గుర్తించారు. సురేష్ కుమార్ సూర్య ఐపీఎస్ ఇలా పలు పేర్లతో పోలీసు అధికారిగా చలామణి అవుతూ ఐపీఎస్, డిటెక్టివ్ ఆఫీసర్, ఎన్ఐఏ అధికారిని అంటూ చెప్పుకుంటూ చింతల చైన్లో మకాం వేశాడు. ఢిల్లీ నుంచి వచ్చానని, ప్రస్తుతం సెలవులో ఉన్నానంటూ మాయమాటలు చెప్పాడు. ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని ర్యాపిడో డ్రైవర్ వెంకటేశ్వరరావు నుంచి 1.50 లక్షల రూపాయలు తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్న తర్వాత నిందితుడు ముఖం చాటేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ లో ఓ పార్క్ ఖానామేట్ లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసే ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. ఈ 2 ప్రాంతాల్లో భూమి కబ్జాపై హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదులందాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో సంబంధిత అధికారులతో కలిసి హైడ్రా అధికారులు వీటిని పరిశీలించారు. 3 అంతస్తుల నిర్మాణాన్ని తొలగించి పార్క్ కబ్జా ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఫెన్సింగ్ వేశారు. అలాగే హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు సమీపంలోని ఖానామేట్ లోను కబ్జాలకు ఆస్కారం లేకుండా ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. మొత్తంగా 1003 కోట్ల ప్రభుత్వ ఆస్తిని హైడ్రా కాపాడింది.